నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. సంబేపల్లిలో దోశల గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటారా, కిరణ్ అబ్బవరం గారు ఇక్కడ దోశలు చాలా ఫేమస్. సంబేపల్లిలో నేను ఇక్కడే తింటూ ఉంటాను, కట్ల పొయ్యి మీద దోశలు చాలా టేస్టీగా ఉంటాయి అనడంతో ఇక్కడ రాయచోటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడ సంబేపల్లికి రావడం జరుగుతుంది. ఇక్కడ దోశలు టేస్ట్ చేస్తున్నారు, చాలా టేస్ట్గా కూడా ఉంది అని అంటున్నారు. అసలు దోశలు ఇక్కడే ఎందుకు వచ్చి తింటున్నారు, ఇక్కడ తినడానికి ఒక స్పెషల్ ఉంది ఏంటి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. బాగున్నారా? ఒకటే స్మైల్, చాలా బాగుండదు. ఇంతకు ముందు కూడా దోశలు నేను ఇక్కడ వచ్చి తిన్నాను. కాకపోతే నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఎట్లా చెప్పా? కిరణ్ అబ్బవరం గారు ఉన్నారు కదా మన సంబేపల్లి పక్కన, ఆ సార్ వచ్చి నేను ఇక్కడ దోశలు తింటున్నాను అని అయితే చెప్పినారు. నిజమా? నిజమే. నిజమే. ఎప్పుడు తింటుంటారు ఆయన వీటికి వచ్చినప్పుడల్లా తింటా ఉంటాడా? తింటారు. ఓకే. ఆయన బ్యానర్ కూడా రెడీ చేసింది ఇంత ముందు, ఫస్ట్ వచ్చింది మా అప్పుడు. రాజావారు రానివారు అప్పుడు. అప్పుడు నా నుంచి వస్తాడు, తింటాడు. ఎప్పుడన్నా ఇంకా టీవీలో కూడా చెప్తానండి. అవును, నేను సంబేపల్లిలో దోశలు తింటాను, చాలా టేస్ట్గా ఉంటుంది, కట్ల పొయ్యి మీద చాలా బాగుంటది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ మాట చెప్పడం వల్ల సంబేపల్లికి చాలా మంది వస్తున్నారు దోశలు తినడానికి. అవునా కదా? వస్తున్నారు. అడుగుతున్నారా ఇట్లా కిరణ్ అబ్బవరం అన్నారని? ఏమన్నారు? కిరణ్ పెట్టినాడు అని చెప్తారు వచ్చి. అవునా? దోశలు ఇక్కడే తింటా ఉన్నారు అన్న విషయం చాలా మందికి తెలిసింది ఇప్పుడు. ఓకే. ఇంకేం మాట్లాడినారు మీతో కిరణ్ గారు? అయ్యనే కూర్చొని మాట్లాడి పోయినారు. ఓకే. గుడ్డు దోశ గురించి కొంచెం స్పెషల్ గా చెప్పినాడు. ఎట్లా చెప్ప? గుడ్డు దోశ చాలా బాగుంటది, ఇంట్లో వేసేదానికన్నా కట్ల పొయ్యి మీద చాలా టేస్ట్ గా ఉంటుంది అని చెప్పినారు. మా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు. పావులా దోశ కానీ చేస్తాను. పావులా దోశ గురించి అందుకు ఇక్కడ బాగా ఫేమస్. ఇక్కడికి రావడం, హీరోలు కూడా ఇక్కడ వచ్చి దోశలు తినడం, ఇంట్లో నాన్ స్టిక్ పెనాల మీద పోసుకొని తినిన తర్వాత ఈ కట్ల పొయ్యి మీద తింటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఏమంటారు, ఇంట్లో ఇంత టేస్ట్ గా ఉండదు మాకి. రాదు కదా? వడలు కూడా అన్నీ అయిపోయి అబద్ధాన్ని చేసాం వల్ల. ఈ గిన్నె నిండుకు వడలు, ఆ గిన్నె నాకు ఈ తట్టండాకు చేసి అయిపోయింది. వడలు చేయడం అయిపోవడం, కంటిన్యూగా దోశలు. గుడ్డు దోశలు బాగా పోతుందా, నార్మల్ దోశలు బాగా పోతుందా? గుడ్డు దోశలు పోతాయి, నార్మల్ పోతాయి, ఇడ్లీలు పోతాయి, కానీ ఎక్కువ దోశలు ఫేమస్. అమ్మ దోశలు ఒక సైడ్ కాలుస్తారు ఇళ్లలోను, కొన్ని హోటల్స్ లో, బయట మీరు 2 sides కాలుస్తారు, అందువల్ల టేస్ట్ అంటారా? అందుకేనా? దానివల్ల రీజన్స్ ఏదైనా తెలియదు. పిండి అయితే మాత్రం పుల్లగా లేదు, చాలా బాగుంది కట్ల పొయ్యి మీద. దాంతో పాటు మంచి దోశలు. కడప పోయింటే తెలియమన్నా అట్టే వేసిన నాకేమి జరుగుతుంది బొట్ల. అంటే కాలదు కదా, 1 side కాలిస్తే మాత్రము, 2 sides కాలిస్తేనే బాగా టేస్ట్ ఉంటది. అది బాగుంటది. అవును, 2 పక్కల కలల్ల. 2 పక్కల సాదా దోశ కూడా కానీలే, 2 పక్కల కాలితేనే బాగుండేది. ఓకే. ఈ దోశలు ఇప్పుడు బాగా ఫేమస్ అవడం వల్ల ఏమైనా రేట్లు ఏమైనా పెంచినారా? ఏమెంతలా? నిజమేనా? అంత అట్టే ఉంది, సేమ్ కాస్ట్ అంతే. ఇది 20, గుడ్డు దోశ 30, సాదా 15. నుంచి స్టార్ట్ చేసిన వడలు 10కి 2, ఇడ్లీ 10కి 2. పిల్లలంతా కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి, వస్తుంటారా? ఏదో వచ్చారు ఎక్కువ పిల్లలు పెద్దలు. అది కాక చాలా ఊర్ల నుంచి వస్తున్నారు అన్నారు కదా, అంటే లారీలు ఇక్కడే ఆపేస్తారా? ఆపేస్తారు అంతా మొత్తం. ఓకే. ఇంకేంటమ్మా విశేషాలు? దోశల టాపికే నడుస్తుంది అప్పటి నుంచి. అంతే. ఎక్కడ వచ్చినా కూడా అబ్బవరం గారు చెప్పినారు, కిరణ్ అబ్బవరం గారు దోశలు బాగుంది సంబేపల్లిలో అన్నారని చెప్పి ఇక్కడికి వచ్చి తిని వెళ్ళాలా అని ప్రతి ఒక్కరు ఆపుతున్నారు. వెహికల్స్ కానివ్వండి, ఎక్కడ హోటల్ అంటుంటే మేము వెతికితే ఈ హోటలే అని మాకు తెలిసింది. హీరో కిరణ్ అబ్బవరం తినే హోటల్ ఎక్కడంటే ప్రతి ఒక్కరు ఈ హోటల్కి వెళ్ళండి, ఇక్కడే వాళ్ళు తినేది, మూవీ స్టార్టింగ్ అప్పుడు, తర్వాత ఊరికి వచ్చినప్పుడు అంతా కూడా ఇక్కడే తిని వెళ్తుంటారు అనేసి. మీకు ముందే పాత పరిచయాలా? వాళ్ళ అవ్వగారు అదే రాగరంటోల్పల్లి. ఎవరిది? కిరణ్ అబ్బవరం గారు. కిరణ్ వాళ్ళ అవ్వగారు ఊరు, వాళ్ళ అమ్మన ఆడిచ్చినారు దుద్దాల్లో. ఓకే. వడల పిండి ఎన్నో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొట్టించినాడు. ఎవరు? కిరణ్కే, వాళ్ళ బాబకు, వాళ్ళ మేనమాంకు. ఓహో. కిరణ్ అబ్బవరం గారు పిండి ఇక్కడ కొట్టించుకెళ్ళినారా? అంటే పాత పరిచయమా లేకుంటే స్నేహమా? పరిచయమే వాళ్ళ మామ, మేనమామ. ఓకే. అమ్మా దోశలు మాత్రం ఎక్సలెంట్ ఉంది టేస్ట్. మనకు నచ్చినట్టు ఆయిల్ తక్కువ కావాలంటే తక్కువ ఇస్తున్నారు, గుడ్డు బాగా 2 డబల్ ఎగ్ అంటే డబల్ ఎగ్ కూడా వేసిస్తున్నారు, దాంతో పాటు ప్రేమగా కూడా పెట్టున్నారు. హోటల్స్ లో ఎక్కడ కావాలన్నా ఫుడ్ అయితే దొరుకుతుంది, టేస్టీగా హెల్దీగా. విసిగించుకోకుండా మీరు వెయిట్ చేయండి ఎలా కావాలంటే అలా ఇస్తున్నాము అని చెప్తే నాకు చాలా నచ్చింది.
అంటే కిరణ్ అబ్బవరం గారు చెప్పినాడని కాకుండా మీరు నిజంగా చాలా టేస్ట్గా ఉంది కాబట్టి ఆ హీరో కూడా నచ్చేసింది ఫుడ్ బాగా. దోశలు ఎక్సలెంట్ టేస్ట్, చాలా బాగుంది. మామూలుగా కడప కారం అని అంటే చాలా మంది యూట్యూబ్లో కొట్టి చూస్తుంటారు. మీరు ఎలా చేశారో ఎట్లా చేసినారో మాకు తెలియదు, కానీ కలర్ రెడ్గా ఉంది, కారంగా ఉంది, కానీ డిఫరెంట్గా ఉంది. కానీ మీది సీక్రెట్ ఏమైనా చెప్తారు? అది ఏమి లేదు, ఏదో కలుపుతా ఉన్నారులేండి. ఏమి లేదు. అంటే మిక్సీకా లేకుంటే ఎలా? గ్రైండర్కి వేసుకుంటాం. ఇంత కారం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. 2 ఆయిల్ మెదుగుతాయి. ఇంత కారము వేస్తేనే మనకి ఒక ఫ్యామిలీ అంతా సరిపోతుంది. ఇంత కారం అంటే జనాలు కూడా అటే వస్తున్నారు. 10 కేజీలు వస్తాం ఎరగట్లు. 10 కేజీలు 2 ఆయిల్ వేస్తాం గ్రైండర్కి. పొట్టు ఇదంతా పోతాంలే. ఓకే, ఒక రోజుకి 10 కేజీలు వేస్తాము. 2 రోజులు వచ్చింది. 2 రోజులు వస్తుంది. ఓకే, రేపు మన్నాడు వచ్చింది, మన్నాడు మళ్ళీ కొట్టుకోవాలి మళ్ళీ. ఓకే, అంతే. ఎంత అవుతుంది అది అంత నీరు కదా గడ్డ. అయినా కూడా ఓపికగా చేస్తున్నారు. చేసుకోకంటే ఓకే, ఏముంది మేము చేసే పని ఇదే. అయినా కూడా 1 గంట కూర్చోవాలంటే కష్టము, అవునా కాదు? ఈ ఎండలు ఇప్పుడు ఎక్కువ సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువసేపు ఇక్కడ కూర్చోలేము. కానీ మీకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది, అలవాటే, అందుకే చేసేది. ఇందులో లాభము నష్టము పక్కన పెడితే హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు, అది చాలు. ఇంకా మీరు తెలుసో తెలియక చాలా మంచి పని చేస్తా అన్నారు. గ్యాస్లని లేకుంటే సోడా పిండి టేస్టింగ్స్ అంటే ఇవన్నీ కలపకుండా డైరెక్ట్గా గ్రైండరు, కట్ల పొయ్యి, దోశలు అంతే. ఒక దోశ తినే వాళ్ళు ఖచ్చితంగా 2 తింటారు. ఇప్పుడు నేనున్నాను, ఈ దోశ ఆగుతానా? ఆగను, ఇంకో 2 పొయ్యమంటాను. పోస్తారా? పోయిరా? ఎందుకు పోయమా, మాకు గిరాకీ ఉండాలి కదా. మీకు అర్థమవుతుందా? నేను ఇండైరెక్ట్ గా అడుగుతాను, ఒకటి సరిపోలేదు, నాకు ఇంకో 2 దోశలు కావాలి అని. ఎందుకు చాలు మనకు దంచి కూడా చేసిన. ఈ గ్రైండర్ లేకముందు బియ్యం దంచి కూడా చేసినావు, జల్లిపెట్టి పిండి దంచి. మీ పేరు ఏంటిమా? కృష్ణమ్మ. కృష్ణమ్మ. మీ అమ్మగారు వాళ్ళు కృష్ణమ్మ అని పొరపాటుని పెట్టినారు నీకు ఆ పేరు. అన్నపూర్ణమ్మ అని పెట్టాల్సిండా. అర్థమవుతుందా? ఒక దోశ నీకేం సరిపోతుంది, ఇంకో 2 కాదు 4 వేస్తాను మీకు అని అంటున్నారు. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎగ్ దోశ ఇంకా ఎక్సలెంట్ ఉంది. రావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తినొచ్చు. సార్ నమస్తే. నమస్తే మేడం. తినేటప్పుడు డిస్టర్బ్ చేసినానని ఏమనుకోవద్దు. ఏం లేదు మేడం. దోశలు ఎలా ఉంది? ఫస్ట్ బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం. ఓకే, హోటల్స్ లో బాగుంటాయా? ఇక్కడ బాగుందా? హోటల్లో ఏం బాగుండదు. చిన్న ఇల్లు ఏమంటే పెద్దోళ్ళు కాబట్టి కట్టెల పొయ్యి మీద చేస్తారు కాబట్టి టిఫిన్ టేస్ట్ ఉంటుంది. పురాతనమైన పద్ధతిలో టిఫిన్ పెడతాను. శనగిల చట్నీ, దీంట్లో ఓన్లీ శనగిలు వేస్తారు కాబట్టి రుచి ఉంటుంది. సిటీల్లో టౌన్లలో ఏమైందంటే పప్పులు వేస్తారు కాబట్టి దానివల్ల రుచి అనేది కనపడదు. గ్యాస్ ఫామ్ ఎక్కువైపోతుంది. ఇది ఇండియా బాదమ్స్ అంటారు మామూలుగా, అయితే తెలుగులో చెనిక్కాయలు అంటారు మేడం. నిజం, చెనిగ్గింజల్ని బయట కంట్రీస్ వాళ్ళు ఇండియన్ బాదం అని మన చెనిగ్గింజల్ని అయితే పిలుస్తూ ఉంటారు. పాత పద్ధతిలో ఎర్ర కారం, కారం చట్నీ అని బయట ఇంకో రకరకాల పేర్లు అన్ని అంటుంటారు. కడప కారం అని అంటారు. ఆ కారం టేస్ట్ చెప్పండి ఒకసారి. కారం అనేది తగిలితే, సూర్యకిరణాలు తగిలితే కొంచెం షుగర్ బీపీలు కంట్రోల్ అవుతాయని పురాతన నుంచి పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడంతా ఏసీకి అలవాటు పడి కారం తక్కువ తినక, టయానికి తినక, కూల్ డ్రింక్స్ ఇన్ని తాగడం వల్ల ఆరోగ్యము అనేది చాలా సహకరించదు. మనిషికి ఉప్పు కారం అనేది ఖచ్చితంగా తగులుతూ ఉండాలి మేడం. కారం గొప్పదనం చెప్పినారు, చెనిగ్గింజల చట్నీ గొప్పదనం చెప్పినారు. దోశలు పాత పద్ధతుల్లో పురాతన పద్ధతిలో కట్టెల పొయ్యిలు మేడం. ఈ కాలంలో కనుమరుగైపోతున్నాయి. ఎంతసేపు గ్యాస్, ఇంకా ఎక్కువ మాట్లాడితే దోశలు మిషన్లు వస్తున్నాయి. లేదు మ్యామ్, వీళ్ళు మా ఇదే గ్రామం వీళ్ళు నాకు 40-50 సంవత్సరాలు అవుతాయి. 6 నెలలు ఇట్టాటో వాళ్ళు దాదాపు మీ చిన్నప్పటి నుంచి ఇదే దోశలు పెడతాన్నారు. వాళ్ళు తక్కువ డబ్బుతో టిఫిన్ పెడతారు, ఎక్కువ కూడా తీసుకోరు. అందులో ఏమంటే ముందు కూడా ఒక నీళ్లు ఇప్పుడు ఫిల్టర్ వాటర్ వచ్చినాయి, ముందు వాళ్ళు బాయిలేవి నీళ్ళు తెచ్చేది పాపం, ప్యూర్ వాటర్. అటువంటి పురాతన పద్ధతిలో పాటించే టిఫిన్ సెంటర్ ఇది సంబేపల్లిలో. మా అదృష్టం. నిజం, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఒక వరం అనే, ఒక వరం, మా అదృష్టం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇళ్లలో వాళ్ళ పనుల వల్ల ఒకసారి చేసుకోలేము టిఫిన్లు. అవును మేడం. అప్పుడు బయట తినాల్సిన పరిస్థితి వస్తే హెల్దీగా కావాలంటే ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? సంబేపల్లి ఎంఆర్ఎస్ పక్కన గాలి రామచంద్ర అని ఇదే టిఫిన్ సెంటర్ మేడం. ఆయన సెంటర్లో మేము తింటాం, పిల్లలు కూడా. దోశలు నిజంగా చెప్తాను, దోశలు గురించి చెప్పేసినారు మీరు ఈరోజు. అవును మేడం. పాతకాలం పద్ధతిలో తినండి, ఆరోగ్యంగా బాగుంటుంది. ఇంకోటి ఏమంటే శనగిలి చట్నీనే వేస్తారు, దాంట్లో పప్పులు వేరు. అదే సిటీలో పప్పులు వేస్తారు వాళ్ళకి ఇన్కమ్ కావాలని, దానివల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది.
ఇది వల్ల గుండెకు రక్త కణాలకు అన్నిటి కూడా చాలా ఉపయోగము, ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది శనగల చట్నీ. ప్యూర్ ఆర్గానిక్ స్టైల్లో అయితే చేస్తారు, కట్ల పొయ్యి మీద శనగ్గింజలతోనే చట్నీలు, ఎర్రగడ్డలతోనే కారం చట్నీ, ఏం మిక్స్ చేయరు వాళ్ళు పాపం. చాలా బాగుంటది అని చెప్పి నేను కూడా ఇందాక తిన్నాను, చాలా బాగుంది టేస్ట్. మన ఇంట్లో తింటే మహా అయితే 1 లేదా 2 తింటాం, ఇక్కడైతే తిని ఎంత తింటానో అని కూడా తెలియట్లేదు మనకి. యూత్ అయితే 6-7 తింటారు మేడం, మేమంటే అర్ధ వయసు కాబట్టి 1 పక్కనే ఉన్నారు, ఇంకా అడుగుతాం ఎన్ని తింటారు. ఓకే, నమస్తే. నమస్తే మేడం. ఏం పేరు మీ పేరు? మధు మేడం. మధు. ఎలా ఉన్నాయి దోశలు? సూపర్ గా ఉంటాయి మేడం ఇక్కడ. అలా టేస్ట్ బాగుంది అని అంటాండవా? కిరణ్ అబ్బవరం గారు సంబేపల్లి దోశలు బాగుంది అని చెప్పడం వల్ల వచ్చినారా? లేదు మేడం, మేము ఎప్పుడు ఇక్కడే పుట్టాము, ఇక్కడే వస్తూ ఉంటాం, డైలీ వస్తూ తింటాం పోతా ఉంటాం మేడం. ఓకే, కిరణ్ అబ్బవరం గారిది కూడా ఈ ఊరే? ఈ ఊరే మేడం. అన్న మాకు మా ఊరే, అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కనే, సమీపల పక్కనే రాండోలపల్లె. వస్తూ ఉంటాం మేడం మామూలుగానే ఎప్పటి నుంచో. చూసారా ట్రెండ్ అయింది తను పెట్టిన? చూసా మేడం, దోశలు చాలా బాగుంటది. అవును మేడం. ఓకే, అంటే ఎలా తెలిసింది? మీరే చూసినారా, ఎవరైనా మీకు షేర్ చేసినారా? లేదు మేడం, మేము మా ఫోన్ ఉండగా మా ఫోన్లోనే చూసాం మేడం, చెప్పినాడు అన్న. ఇక్కడే మా వస్తు ఇట్లా పోతా ఉన్నప్పుడు తిరుపతికి అట్లా పోయేటప్పుడు ఇక్కడే వచ్చి తినేసి వెళ్తా ఉంటాడు అన్న. వస్తూ ఉంటాం మేము, ఇక్కడ కూడా తినేసి చూసినాం అన్న వచ్చేసారి. అంటే ఇక్కడ తినడం చాలాసార్లు చూసాను మీరు? చూసాను. ఓకే, ఊరే మా అమ్మమ్మ ఊరే వాళ్ళది, అన్న వాళ్ళది. అంటే హీరో కాకముందు కూడా మీరు పరిచయం అయినా బాగా? హీరో కాకముందు కూడా నాకు అన్న మేము తిరిగి వస్తా అంటే ఎఫ్జెడ్ బైక్ ఉంది అన్నకి, వస్తా ఉంటాడు మా పల్లెకి, మామూలుగా మాట్లాడేసి వెళ్తా అన్నాడు. తిరుపతిలో చదువుకుంటా అన్నాడు అన్న, బీటెక్. తెలుసు మేడం బాగా. ఓకే, హీరో కాకముందు ఎఫ్జెడ్ బైక్ వేసుకుని వీళ్ళతో బాగా ఆడుకుంటూ బాగా కలిసి ఉన్నారు. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా? అందరూ ఇక్కడికి వస్తారు మేడం, అందరూ వస్తారు మేడం ఇక్కడ డైలీ. దోశలు చెప్పడం వల్ల, కిరణ్ గారు చెప్పడం వల్ల దోశలకి రాయచోటికి డిమాండ్ పెరిగింది, అంటే సంబేపల్లికి. నిజమేనా? నిజమే మేడం. ఎక్కడ వాళ్ళు కూడా ఒక్కసారి ఇక్కడ ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి, హీరో అనే కాదు కానీ చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఇక్కడ వచ్చి తింటా ఉంటారు. అవును మేడం. మోస్ట్లీ సండే అయితే ఇక్కడ ఫుల్ క్రౌడ్ కూడా ఉంటది. అవును మేడం. అనిపించింది అబ్బా మా సంబేపల్లి దోశలు బాగా ఫేమస్ అయిపోతుందని అనిపించిందా? మా ఊరు ఫేమస్ అయితే ఇంకా బాగుంటుంది కదా. నిజం కదా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్పెషల్స్ ఉంటాయి. ఇప్పుడు సంబేపల్లి అనుకుందాం, ఇక్కడ ఏం ఫేమస్ అంటే నలగంగమ్మ ప్లస్ వచ్చి ఇక్కడ దోశలు. అలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది. మన ఊరికి ఒక బ్రాండ్ దొరికింది అనొచ్చు దోశలతో, అవునా కదా? అవును మేడం. ఓకే, టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉందో ఒకసారి చెప్తారా? తిని రోజు తినేదే మేడం, రోజు బాగుంది కాబట్టి ఇక్కడికి వస్తాం. అవును మేడం, బాగా తింటాము. మా ఆడియన్స్ కోసం ఒక్కసారి నీ రివ్యూ ఎలా ఉందో చెప్పాలి, తిని చెప్పాలి. తింటాను మేడం, బాగుంటుంది. మీరు రోజు తింటా అన్నారా, ఈసారి వాళ్ళ ముందరా తిని చెప్పాలి. తినే చెప్తా మేడం. బాగుంది మేడం. బాగుంది. ఇలానా చెప్తారు? ఇలా చెప్తారా? ఈ వీడియో చూసిన తర్వాత దోశ పైన కారం చట్నీ, శనగ్గింజల చట్నీ 3 మిక్సింగ్ చేసుకొని తినడం వల్ల సూపర్ గా ఉంది టేస్ట్. ఇలా చెప్పాలి, చూసే వాళ్ళు కూడా నోరు ఊరి పరిగెత్తుకొని రావాలి సంబేపల్లికి. నువ్వు ఎట్లా చెప్తానో తెలుసా? బాగుంది, వచ్చేయండి అన్నట్టే ఉంది. ఓకే, జస్ట్ ఫన్. ఓకేనా? ఓకే, మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అయిపోయిందా, తినేసారా? వెయిటింగ్ లో ఉన్నారా దోశల కోసము? వాళ్ళు కూడా లాగేస్తా ఇప్పుడు. ఓకే, ఏంటి ప్లేట్ పెట్టుకొని చాలా మంది వెనకాల క్రౌడ్ ఉన్నారు? ఇక్కడ క్రౌడ్కే సరిపోతుంది. మేము హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినా 1 అవర్ ఈజీగా పడుతుంది. క్రౌడ్ ఫుల్గా ఉంటారు, రోడ్ మీద పోయి ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ డైలీ కస్టమర్స్ ఉన్నారు వచ్చేదానికి. ఇది వెంకీ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఆల్ఫా కేఫ్లో టీ తాగినా డే స్టార్ట్ అవుతుంది, దీనికి అట్లా ఉన్నారు. ఇక్కడ టిఫిన్ డే స్టార్ట్ కానీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆ హోటల్ అంటే బ్రాండ్. అంటే లేట్ అయినా నేను ఇక్కడ తినే వెళ్తాను. అదే చెప్పారు, డే స్టార్ట్ అవ్వను చాలా మంది ఉన్నారని. ఖచ్చితంగా తినుందే పోరు ఇటు నుంచి, ఎంత లేట్ అన్నా కానీ 11, 11:30, 12 వరకు కూడా ఆమె ఆపదు. ఎవరో ఒకరు వచ్చి తింటానే ఉంటారు. మమ్మీ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఈ వీడియో చూసిన తర్వాత నా టిఫిన్ తినకుండా నువ్వు గంటలు వెయిట్ చేసి ఇక్కడ తింటావా? అంటే చిన్నప్పుడు 2 రూపీస్ ఉండేటప్పటి నుంచి ఎలాగైనా తినేది, అప్పటి నుంచి అడిక్ట్ అది అంతే. ఇంకా అంటే అమ్మ కూడా చెప్తుంది నేను టిఫిన్ తినలేదు తినేసి రాబో అని చెప్తుంది. ఓకే, బాగా అడిక్ట్ అయిపోయినట్టుంటారు దోశలకి. దోశలు అంటే కాబట్టే కదా ఇంత వెయిట్ చేసి అదే పనిగా ఉండడం. దోశలు అంటే కొంతమందికి ఎమోషన్ అయిపోయింది ఇప్పుడు. ముందు బిర్యానీ అనేటోళ్ళు టిఫిన్స్ లో మాత్రం
దోశలు అంటే కొంచెం ఇష్టం అనేసి. ఓకే, అంటే మీరు చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఇప్పుడు కిరణ్ అబ్బవరము ఇప్పుడు చెప్తున్నాడు కదా అన్న మా ఊరే ఇప్పుడు దోశ గురించి చెప్తాడు. మేము ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి తింటాను ఇక్కడ. జస్ట్ ఆయన చెప్పడం వల్ల ఇంకొంతమంది తెలిసింది అంతే. కానీ చాలా మంది తెలియదు ఏంటంటే ఇప్పుడు తెలియదు కదా, ఆయన చెప్పడం వల్ల సోషల్ మీడియాలో అది ట్రెండ్ అయితే తెలిసిందంటే వైరల్ అయింది బాగా. అందులో మన రాయలసీమ నుంచి సెలబ్రిటీ ఎవరు లేరు, మన వన్ అండ్ ఓన్లీ సెలబ్రిటీ కిరణ్ అన్న. ఆయన చెప్పడం వల్ల ఇది ఇంకా ఫేమస్ అయింది. కానీ ఇది అబ్సల్యూట్లీ ఫేమస్. చాలా సంవత్సరాల నుంచి కూడా, చాలా 40 years అనుకుంటా దగ్గర. నేను చిన్నప్పటి నుంచి 2 రూపీస్ ఉన్నప్పటి నుంచి నేను తింటాను ఇక్కడ. కానీ కిరణ్ గారి గొప్పదనం ఏంటంటే పెద్ద సెలబ్రిటీ అయినా కూడా, కిరణ్ గారి గొప్పదనం ఏంటంటే పెద్ద సెలబ్రిటీ అయినా ఈ పల్లెలో దోశల్ని గుర్తు పెట్టుకున్నారు. చూస్తున్నారా, మీకు ఆ అన్న ఒకటి చెప్పాడు, మీరు ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే తోటలోకి పోయి మిరకాయ బజ్జీలు వేసుకొని, దట్ ఈస్ ది ఎంజాయ్మెంట్. చాలా మంది ఏమంటారంటే స్టార్ హోటల్లో ఏసీ వేసుకొని బిర్యానీ పెట్టుకొని మందు పెట్టుకొని పక్కన అంటారు కదా, అది కాదు ఎంజాయ్మెంట్. ద రియల్ ఎంజాయ్మెంట్ ఈజ్ నేచర్ లోకి వెళ్ళి బడ్జెట్ సేమ్ అంతే. మా సైడ్ అంతా అట్లే ఉంటది ఎంజాయ్మెంట్ అంటే. అదే కదా ఎంజాయ్మెంట్ అంటే. ఇవన్నీ ఆర్డినరీగా ఉంటాయి. ఇప్పుడు మనం రూమ్ బుక్ చేసుకోవడము లేదంటే ఎక్కడన్నా రిసార్ట్కి వెళ్ళడం ఇదంతా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. జెన్యున్ గా అయితే ఇదే కదా ఎంజాయ్మెంట్ అంటే. నేచర్ కి దగ్గర ఉండాలి, ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేయాలి, అది ఆరోగ్యంగా ఉంటది కూడా. అది మన ఫ్రెండ్స్ మనతో ఉంటారు. అది కాక మేము చాలా మంది ఒకనే రాను, మా ఫ్రెండ్స్ వస్తాం ఇక్కడ తినేదానికి. మా ఫ్రెండ్స్ వాళ్ళంతా అక్కడ ఉన్నారు. అంటే ఎంత లేట్ అయినా ఇక్కడ తినేయాల్సిందే వెళ్ళారు అన్నమాట. లేట్ అయినా పర్లేదు తినేసి వెళ్తాం. హెల్దీ ఫుడ్. చాలా మందికి ఇళ్లలో అంత ఫాస్ట్ గా చేయరు, పని డ్యూటీలు చేసుకున్న వాళ్ళు పాడు అర్లీగా తినేసి పోవాలని ఉంటారు. అర్లీగా వచ్చేస్తారు, తినేసి వెళ్ళిపోతారు అంతే. ఇంటికాడ వెళ్ళాలంటే నిజాలు మాట్లాడతా ఇళ్లలో కుదరదు, ఒకసారి కుదరదు కదా. కుదిరినా కూడా చాలా మంది అడిక్ట్ అయిన వాళ్ళు తింటారు ఖచ్చితంగా. అవును, మన సైడ్ అలసంద వడలు అలసంద వడలు అంటే మర్చిపోయినా, ఎవ్రీడే ఈ చెన్నై మెయిన్ రోడ్ కదా, చెన్నైకి వెళ్ళి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు 100 వడలు తీసుకొని పోతారు వీళ్ళ దగ్గర. ఎవరన్నా ఇక్కడ మా సరౌండింగ్స్ ఎవరన్నా చికెన్ నాటు కూడా అట్లా చేసుకున్నారంటే వడలు తీసుకుంటారు వీళ్ళ దగ్గర. కాంబినేషన్ ఎరగారం ఉంటది, వడలు ఖచ్చితంగా తీసుకొని పోతారు. ఇక్కడ వడలు లేవు చూడాడా, సండే రావాలి ఇక్కడికి. వడలే తీసుకొని పోయాలి కూడా ఉన్నారు. వడలే తీసుకొని పోయారు. అంటే మీరు ఎందుకు చెప్తున్నారంటే ఇది చిత్తూరు రోడ్, చిత్తూరు సైడ్ నేషనల్ హైవే కదా అనమాట. అక్కడ చెనిక్కాయల వడలు అనేది ఎక్కువ ఉంటది. వీడికి ఎండ్ అంతే, ఇంకా దొరకదు అది అక్కడ. కాబట్టి ఈ వడలకి డిమాండ్ బాగుంటది. లోకల్ గా ఉండే వాళ్ళు కూడా తీసుకోవాలి. ఇప్పుడు పిండి తెచ్చి నూనె అవన్నీ అనుకుంటారు కదా, ఫ్యామిలీ చాలా మంది తీసుకొని పోతారు ఇక్కడ నుంచి వడలు. మాది కలికి మా పిన్ని వాళ్ళదే, వచ్చినప్పుడు వీక్లీ ట్వైస్ వస్తుంది, 100 రూపాయలు వడలు తీసుకొని పోతుంది. మాట్లాడతా చిత్తూరు రాయచోటి స్లాంగ్ చాలా బాగా వస్తుంది. ఓకే, చాలా బాగా చెప్పారు. హీరో చెప్పక ముందు నుంచి కూడా ఇక్కడ చాలా ఫేమస్, కాకపోతే ఆయన గుర్తు పెట్టుకొని చెప్పడం. నాకు తెలిసి మన రాయలసీమకి ఉన్న ఏకైక హీరో, వన్ అండ్ ఓన్లీ సెలబ్రిటీ కిరణ్ అన్న. ఆయన మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. ఆయన వల్ల సంబేపల్లి ఇప్పుడు కొద్దిగా గొప్ప తెలుస్తుంది. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ అంతకుముందు ఈవెంట్స్ కానీ సంబేపల్లి చాలా చోట్ల మెన్షన్ చేశాను. దాని వల్ల మనకు గుర్తింపు వస్తుంది. మా అన్న హీరో మా ఊరు కూడా ఐడెంటిఫైడ్ చెప్పుకోవచ్చు కదా. ఉన్నాడు మన నుంచి. నాకు తెలిసి మన రాయలసీమ కడప నుంచి అన్నా కదా, ఇంకెవరు లేరు, ఎవరు లేరు. చాలా పెద్ద సెలబ్రిటీ కూడా పాన్ ఇండియా మూవీ హీరో. ఆయన బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో చేశాడు. అందులో రీసెంట్ గా 50 crores క్రాస్ అయింది కదా, మంచి హిట్ అయింది. మీడియం రేంజ్ సినిమాలో బిగ్గెస్ట్ హిట్. ఓకే, షో వస్తానే ఫస్ట్ షోకే వెళ్ళిపోతారా మూవీకి? నేను అన్న స్టార్టింగ్ సినిమా నుంచి ప్రతి ఒక్క సినిమా రిలీజ్ రోజే ఫస్ట్ 10:30కి వెళ్ళిపోతా. మా ఇంట్లో నేను అన్నకు చాలా ఈ విషయం చెప్పాలనుకున్నా. మా అమ్మకి అన్న చాలా సార్లు ట్రై చేయొచ్చు మా అమ్మని పిలుచుకోమని, కానీ అన్న వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాడు. వాళ్ళ రిలేటివ్స్ కూడా అడిగినా మా అమ్మని అన్నని జస్ట్ మాట్లాడిచ్చాలని. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమా లేట్ అయినా కానీ ఖచ్చితంగా చూస్తుంది. ఖచ్చితంగా ఎస్ఆర్ కళ్యాణ్ మంచి నుంచి అడిక్టెడ్ అన్న. నిజంగా లేడీ ఫ్యాన్. నిజంగానే మా అమ్మ కిరణ్ సినిమా అన్నది వచ్చిందంటే సినిమా వాళ్ళ ఇద్దరు పోతారు. మా అమ్మ నేను ఇద్దరు వెళ్తారు. ఖచ్చితంగా ఈసారి అన్న వచ్చినప్పుడు ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు నిజంగా. చాలా అది తక్కువ టైంలోనే, ఎక్కువ టైం కూడా కాదు, చిన్న ఏజ్ లో తక్కువ టైంలోనే చాలా మంది ఫ్యాన్స్ ని అయితే సంపాదించుకోవడం మామూలు విషయం అయితే మనం అనుకోకూడదు. అది
దోశల టాపిక్ అయిపోయింది, మీ హీరో కిరణ్ అన్న టాపిక్ అయిపోయింది, సంబేపల్లి కూడా గురించి కూడా చెప్పేసినావు. ఇంకా వడల గురించి మెయిన్ ఎక్స్పెషల్లీ నాటుకోడి పులుసుకి వడల కాంబినేషన్ ఇదే ఇక్కడ లాస్ట్. ఇంకా పీలేరు అటు వెళ్తే మనకి వడలో అట్లే వెళ్ళిపోతాయి, అట్టే వెళ్ళిపోతాయి పార్సల్. వాళ్ళు పాపం పిండి కొట్టడం చేయడం తినే వాళ్ళు కూడా ఇంకా వడలు ఉండవు, అయిపోతాయి పిండి ఎన్ని చేసినా అయిపోతాయి. మాటల్లో పెట్టి మీ ఫుడ్ లేట్ చేసి మీరు తినండి సార్. ఏం కాదు, ఎప్పుడు తినేదే కాబట్టి. అవునులేండి. పాపం మీ ఫ్రెండ్స్ ఇంకా క్యూలో ఉన్నారు, వాళ్ళకు కూడా దోశలు వచ్చేసినాయి. మా ఫ్రెండ్ జాబ్ చేస్తాడు, డైలీ అర్లీ మార్నింగ్ వచ్చి తినేసిపోతాడు. ఖచ్చితంగా లేదంటే పార్సల్ అన్న తీసుకోపోతాడు. ఏదో ఒకటి నాకు ఇక్కడైతే కావాలి, లేదంటే వడలు ఉంటే వడలు 10 తీసుకొని కారం తీసుకొని వెళ్ళిపోతాడు. ఓకే ఓకే సార్, దోశలు చాలా బాగుంది, నేను తిన్నా. ఇక్కడ వచ్చిన కస్టమర్స్ అంతా కూడా మాట్లాడించినాను. ఒకసారి మా ఇక్కడ కిరణ్ అబ్బవరం గారు వచ్చి దోశలు తింటూ ఉంటారు అని చెప్పారు కదా, ఇక్కడే అని మీరు కూడా అన్నారు. ఏ టైంలో అంటే ఇక్కడికి వచ్చినప్పుడేనా? అంటే ఆయన ఎప్పుడు ఇక్కడ ఉండరు కాబట్టి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆయనకు తినాలనిపిస్తే మాత్రం టిఫిన్ బయట వచ్చేసి మా దగ్గరికి వస్తారండి. ఇక్కడే ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నారు కూడా, సంబేపల్లిలోనే. ఇక్కడ శారదా స్కూల్ అనే ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఫస్ట్ ఒకటి ఉండేది, అందులో ఆయన చిన్నప్పుడు నిక్కర్లు వేసుకొని ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఆయన కొలీగ్స్ కూడా ఉన్నారు ఇక్కడే, ఫ్రెండ్స్ కూడా. అందువల్ల మామూలుగా మా ఊర్లో చదువుకుంటా ఉన్నాడు, తెలుసు కాబట్టి ఇక్కడ బాగుంటది అనేసి అప్పటి నుంచి వస్తుంటాడు. అదిగాక రాజావారు రాణివారు సినిమా వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఇక్కడికి ఫస్ట్ మూవీ రాజావారు రాణివారు ఆంటీ చెప్పారనమాట, సంక్రాంతికి దోశలు అదే పిండి ఉంటది కదా వడల పిండి, ఆ వడల పిండి మీ దగ్గర కొట్టించుకుంటారంట. అది వాళ్ళ మామగారు వచ్చేసి ఆ రోజు వాళ్ళకి డిన్నర్ ఇచ్చారనమాట ఇక్కడ. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి తను ఇక్కడికే తీసుకెళ్లి కొట్టించుకురమ్మన్నాడు అనమాట. వాళ్ళ దగ్గర గ్రైండర్ ఉన్నది కదా, పలానా చోటుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకురమ్మంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు వడలు తెప్పించుకొని పోయినారు. మేమే కొట్టించామన్నమాట ఆ రోజు. వాళ్ళ డిన్నర్ కూడా ఇక్కడ నుంచే పిండి వెళ్ళింది. ఎన్ని కేజీలు ఉండొచ్చు? 7 కేజీలు అండి ఆ రోజు వడలకు వాళ్ళు తీసుకెళ్ళింది. వడలే 7 కేజీలు. వాళ్ళకి మళ్ళీ ప్రిపరేషన్ చేసి మేమే ఇచ్చాం, మేము ఇలా చేయాలని కూడా చెప్పి పంపించాం. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి కూడా మాకు అప్రిషియేట్ చేశారు వాళ్ళ మామ వాళ్ళ ద్వారా. బాగా కొట్టారు పిండి, బాగా అనేసి అట్లా. అంటే కిరణ్ అబ్బవరం గాని చిన్న వయసు నుంచి కూడా మీరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను, మా ఊర్లో ఇక్కడే చదువుతున్నారు కదా. దోశలు ఈ టైం కంతా అయిపోతుందా సార్? 11 కంతా 12 వరకు ఉంటుందండి. 12 వరకు ఉంటది. ఇంకా లేదు పిండి ఉంటే కొంతమంది ఎవరైనా వస్తుంటే కూడా కొద్దిగా లేట్ గా అయినా కూడా పెడతాం. ఓకే, ఇక్కడ వచ్చిన కస్టమర్స్ చెప్పిన ఇంతకు ముందు నుంచి కూడా దోశలు ఫేమస్, ఆ వీడియో పెట్టిన దాని వల్ల ఇంకొంచెం జనాలు బండ్లు ఆపి టేస్ట్ చూద్దామని అయితే అంటున్నారు కదా. ఇక్కడికి వచ్చి ఆ వీడియో గురించి చెప్తున్నారా మీకు? ఖచ్చితంగా ఆయన పేరు చెప్పి చాలా మంది వచ్చారు. ఇలా కిరణ్ సార్ చెప్పారు, ఇలాగ మేము వీడియో చూసాం, అది ఎక్కడ అని కనుక్కొని మరీ వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు రాయచోటి నుంచి ఇంకా ఎక్కువ వస్తున్నారు అనమాట. ఇప్పుడు బయట డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు టిఫిన్ సరిగా లేదనేసి బయట నుంచి ఏమంటే ఎక్కడ దొరుకుతుందో వాళ్ళు తినకుండా మానేశారు. అందుకు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఫోన్ చేసి మరీ వస్తున్నారు, మీరు హోటల్ పెట్టారా లేదా అనేసి అడిగి మరి. కాబట్టి ఎక్కడో తినేది ఎందుకులే, ఇక్కడే తిందామని చెప్పేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా లేట్ అయినా కూడా కూర్చొని తినేసిపోతారండి. అలాగా మంచి సర్వీస్, మంచి ఫుడ్ ఎందుకు వదులుకుంటారు చెప్పండి? గోల్డెన్ ఛాన్స్ వాళ్ళైనా మాత్రం. ఎవరైనా ఏముందని మనం కూడా ప్రేమగా పెడతాం, ఎవరితో మనకు విరోధం ఏం లేదు. కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది, జనాలు ఉంటారు కాబట్టి. అంతేగాని ఇంకా ఏముండదు అనమాట. చూసారు కదా వీడియోలో సంబేపల్లి దోశలు ఫేమస్, నాకు చాలా ఇష్టం అని చెప్పి కిరణ్ అబ్బవరం గారు చెప్పారు. ఆ హోటల్ ఏదో కాదు, ఈ హోటల్ అనమాట. వీళ్ళ చేతులతోనే దోశలు తిన్నారు, వాళ్ళ ఇంటికి కావాల్సిన వడపిండి కూడా వీళ్ళ గ్రైండర్లోనే కొట్టించుకుంటున్నాను అని చెప్పారు. ఇంకా ఎలా ఉంది అతని వల్ల కొంచెం బిజినెస్ బాగుందా? బిజినెస్ అయితే పెరుగుతుందండి, ఎందుకంటే ఇప్పుడు కిరణ్ గారు కూడా మేము కూడా అనుకునేది ఏంటంటే మా గ్రామంలో ఉండేటువంటి ఒక హీరో ఈ కడప డిస్ట్రిక్ట్ అయినా గానీ మా మండలం అని ఇంకా మేము గర్వపడతాం. ప్రతి ఒక్కరు హ్యాపీగా చెప్తున్నారు, మా అబ్బాయి మా ఊరు పిల్లోడు అనుకునే కదా మేము కూడా మాట్లాడతాం. అవును, అభిమానం ఉంటది ఖచ్చితంగా. మేము వస్తే కూడా ఇక్కడికి కలుస్తాం కూడా ఇంటికి వెళ్ళి, ఎందుకంటే మా ఊరు రిలేషన్స్ ఉన్నారు కాబట్టి వెళ్తుంటారు. అతను వచ్చినప్పుడు వాళ్ళ పల్లెల్లో కూడా ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తారు అందరితో. అలాగని చెప్పేసి అందరితో మాతో క్లోజ్ గా ఉంటారు. ఓకే,
ఎవరో హీరోలు అని చెప్పుకోకుండా పోవడం, మా ఊర్లో ఒక హీరో ఉండడం మాకు కూడా ఒక అభినందన. గొప్ప కదా, మా ఊర్లో మా హీరో. అది కాక దోశల గురించి చెప్పినప్పుడు మీ హ్యాపీనెస్ ఎట్టునింది, ఆ దోశలు చేసేది నేనే, ఆ దోశలు పెట్టింది నేనే అని అనిపించదా? మనం చెప్పుకోకూడదు కదా, ఎవరో చెప్తారు. అందుకే నేను ఇక్కడికి వచ్చినాను ఈ రోజు. ఎక్కడ తింటారబ్బా అంత ఏంటి దాని గురించి తెలుసుకుందామని చెప్పి. మీ అడ్రస్ మీ దగ్గర వచ్చి తినాలంటే ఎలాగా? సంబేపల్లి మెయిన్ రోడ్ వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే, ఎండి ఆఫీస్ ఎదురుగా. ఓకే. మా అడ్రస్ ఇదే, లేదంటే పోలీస్ స్టేషన్ పక్కనైనా మా హోటల్ ఉండేది ఒకటే ఈ రూట్ లో ఫస్ట్. ఓకే ఓకే ఓకే. ఐడెంటిఫై చేయాలంటే ఇటు సైడ్ అన్నమాట. ఎవరైనా కానీ అడగాలన్నా హోటల్ చంద్ర అంటే ఎవరైనా చెప్తారు, గుర్తుపడతారు అన్నమాట. చూసారు కదండి, సంబేపల్లిలో దోశలు ఎక్కడ తినాలి అంటే వాళ్ళైతే క్లియర్ గా అయితే అడ్రస్ చెప్పినారు. అడ్రస్ ఫాలో అయ్యి ఇక్కడికైతే వచ్చేసేయండి. టేస్ట్ ఎలా ఉందనేది కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. అదే కాకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ ఎంతమంది వచ్చి దోశలు తిన్నారో అనేది కూడా కామెంట్ చేయండి. అదే కాకుండా ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారో ఇక్కడ తింటున్నారో అవి కూడా ఖచ్చితంగా చెప్పండి.